ఈ రోజుల్లో పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో పెట్రోల్ అండ్ డీజిల్ కొనడానికి లోన్ తీసుకోవాల్సి వస్తుందేమో. 1940 ఇయర్ లో పెట్రోల్ రేట్ 12 రూపీస్ 23 పైస్ ఉంటే అదే ఇప్పుడు 110 రూపీస్ కి వచ్చింది. అసలు ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ఎలా తయారు చేశారు, ఇంత రేట్లు ఎందుకు ఉంటాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ పెట్రోల్ డీజిల్ ఎలా తయారు చేశారో తెలుసుకుందాం. ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, మీకే అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. మీ అందరూ పెట్రోల్ డీజిల్ తయారు చేయటం ఈ వీడియోలో చాలా సులువు అని అనుకుంటారు, కానీ దీని తయారీ విధం కారణంగానే ఇది ఇంత ఖరీదైందిగా మారింది. దీనికోసం కంపెనీస్ కోట్ల రూపాయలని ఖర్చు చేశాయి. ఏ కంపెనీ కూడా భూమి నుండి పెట్రోల్ అండ్ డీజిల్ తీసి నేరుగా అమ్మదు జనాలకి. దీనికోసం చాలా శ్రమించాల్సి వస్తుంది. అసలు ఈ పెట్రోల్ డీజిల్ భూమి లోపల ఒక నల్లని చిక్కటి ద్రవం లాగా ఉంటుంది. దీన్ని పెట్రోలియం అని అంటారు. ఈ రెండు ఇంధనాలు ఈ పెట్రోలియంతోనే తయారవుతాయి. పెట్రోలియం అనేది ఒక లాటిన్ వర్డ్, రాళ్ల నుండి దొరికే ఆయిల్ అని అర్థం. ఈ పెట్రోలియం తయారీ కావటంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇప్పటికీ వేల లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జరిగిన వినాశాల కారణంగా ఇక్కడి చెట్లు జంతువులు భూమి లోపలికి కూరుకుపోయాయి. వేల సంవత్సరాలు అవి భూమి లోపలే ఉండటం వల్ల ఆ శిలాజాలు పెట్రోలియం గా మారుతాయి. ఇవి వేల సంవత్సరాలు కూరుకుపోయి ఉండటం వల్ల భూమి లోపల ఉన్న ప్రెషర్, హీట్ వల్ల లిక్విడ్ గా మారిపోతాయి. ఇలాంటి చాలా సోర్సెస్ భూమి కింద సముద్రం లోపల ఇప్పటికీ ఉన్నాయి. పెట్రోలియంతో ఉన్న అవసరాలు, దాని ప్రత్యేకతలు తెలుసుకున్న తరువాత పెద్ద పెద్ద బావుల సహాయంతో ఈ పెట్రోలియం ను బయటకి తీయసాగారు. పెట్రోలియం రాలో క్రూడ్ ఆయిల్ కూడా ఉంటుంది. ఈ క్రూడ్ ఆయిల్ లో పెట్రోల్, నఫ్తా, కిరోసిన్, డీజిల్, వ్యాక్స్ లాంటివి ఉంటాయి. ఒకసారి తీసిన ఈ క్రూడ్ ఆయిల్ ని ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్తారు. ఈ ఫ్యాక్టరీని రిఫైనరీ ఇండస్ట్రీ అని అంటారు. ఈ క్రూడ్ ఆయిల్ అన్ని ప్లేసెస్ లో దొరకదు అని మీ అందరికీ తెలుసు. ఇది వరల్డ్ మొత్తంలో పలానా చోట్ల ప్లేసెస్ లోనే దొరుకుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ భూమిలో సముద్రంలో దొరుకుతుంది. సముద్రంలో దొరికే క్రూడ్ ఆయిల్ ని తీయడానికి ఫ్లోటింగ్ రిఫైనర్ ని నిర్మించాల్సి ఉంటుంది. భూమి లోపల ఉన్న క్రూడ్ ఆయిల్ ని తీయడానికి అక్కడ బావులు నిర్మిస్తారు. ఇది వినడానికి చాలా సులువుగానే ఉంది, అయితే అంత సులభమేమి కాదు ఈ బావులు నిర్మించడానికి. సముద్రంలోనైనా భూమి లోపలనైనా దీన్ని వెతకటంలో ఎక్కువ సమయం పడుతుంది. దీనికోసం ఒక్కోసారి ఎన్నో సంవత్సరాలు కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి. సముద్రంలో ఎన్నో పెద్ద ఖరీదైన మెషిన్స్ ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఈ ఆయిల్ ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ ని తీసుకువెళ్తుంటాయి. ఒకసారి సముద్రంలో ఆయిల్ దొరికిన తర్వాత ఈ మెషిన్స్ ని చుట్టుపక్కల ఉన్న రాళ్లతో కట్టి పెట్టాల్సి ఉంటుంది. మెషిన్స్ కదలకుండా ఉండడానికి ఈ రాళ్లను ఏర్పాటు చేస్తారు ఈ మెషిన్స్ చుట్టూ. ఆ తర్వాత సముద్రంలో డ్రిల్లింగ్ చేస్తారు. మన ఇంట్లో బోరింగ్ వేయడానికి ఎలా డ్రిల్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా చేయాల్సి ఉంటుంది సముద్రంలో. ఈ డ్రిల్ వేల అడుగుల వరకు వేస్తారు. ఒక్కసారి ఆయిల్ దొరకగానే పైప్ సహాయంతో బయటికి తీస్తారు. నేలపైన డ్రిల్లింగ్ కూడా ఇలాగే ఉంటుంది వాటర్ కోసం. ఒక్కసారి ఆయిల్ తీసిన తర్వాత దాన్ని రిఫైనరీకి తీసుకువెళ్తారు. రిఫైనరీలో ఈ క్రూడ్ ఆయిల్ ని పెద్ద పెద్ద సిలిండర్ లాంటి గిన్నెల్లో వేసి వేడి చేస్తారు. వేరు టెంపరేచర్ సహాయంతో వేరు పదార్థాలని ఈ క్రూడ్ ఆయిల్ నుండి వేరు పైప్స్ తో బయటికి తీస్తారు. అసలు ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. అయితే ఈ పెట్రోల్ డీజిల్ పెట్రోలియం నుండి వేరు టెంపరేచర్స్ లో లభ్యం అవుతుంది. అందుకని దీన్ని వేరు టెంపరేచర్స్ లో వేడి చేయటం జరుగుతుంది. ప్రతి ఆయిల్ కు ఒక ప్రత్యేక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది అని మీకు తెలిసి ఉంటుంది. ఈ బాయిలింగ్ పాయింట్ గురించి, వాటర్ కి బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్, వాటర్ లాగే క్రూడ్ ఆయిల్ కి కూడా బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. అందుకని దీన్ని వేరు టెంపరేచర్స్ లో వేడి చేస్తారు. ఈ క్రూడ్ ఆయిల్ లో కిరోసిన్, పెట్రోల్, డీజిల్ ఉంటాయి. ఇవి వేరు టెంపరేచర్స్ లో తయారవుతాయి. ఎప్పుడైతే పెట్రోలియం ని వేడి చేస్తామో అదే ఆవిరి రూపంలోకి మారుతుంది. అంటే డీజిల్ ని పొందడానికి క్రూడ్ ఆయిల్ ని 260 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేయాల్సి వస్తుంది. 40 డిగ్రీ సెల్సియస్ దగ్గర పెట్రోల్ దొరుకుతుంది, 160 డిగ్రీ సెల్సియస్ దగ్గర కిరోసిన్ దొరుకుతుంది. ఇలాంటి కాంప్లెక్స్ పద్ధతుల్లో మనకి ఈ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ దొరుకుతాయి. ఇప్పుడు మీకు పెట్రోల్, డీజిల్ ఎలా తయారు అవుతాయో అర్థమైంది. ఒక్కసారి పెట్రోల్ తయారైన తరువాత దాన్ని టెస్టింగ్ చేస్తారు. అందులో ఎంత ఆక్టేన్ లెవెల్స్ ఉందో చూస్తారు. ఆక్టేన్ లెవెల్స్ అంటే పవర్ పెట్రోల్ 95, ఆక్టేన్ లెవెల్ 95, 97, దాన్ని బేస్ అయి పెట్రోల్ రేట్ అనేది పెరుగుతుంది. ఎంత ఎక్కువ ఆక్టేన్ లెవెల్ ఉంటే అంత ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది ఎక్కువ ప్యూర్ గా ఉన్నట్టు అని అర్థం. ఆక్టేన్ 95 కానీ 97 పవర్ పెట్రోల్. ఆ తర్వాత దాన్ని ట్యాంకర్స్ లో ఫిల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దీనికోసం చాలా కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇండియన్ ఆయిల్, రిలయన్స్ కంపెనీలు దీనికోసం కోట్లాది రూపాయలని ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఈ బిజినెస్ లో. పెట్రోల్ ఎలా వస్తుందో తెలిసింది. అయితే ఇది ఎందుకు ఇంత ఖరీదైనదిగా మారిపోయిందో తెలుసుకుందాం. మొదటి కారణం పెట్రోలియం ను బయటికి తీసే ప్రాసెస్ మీకు తెలుసు. ఈ పెట్రోల్ ని, డీజిల్ ని తీసే పద్ధతిని డిస్టిలేషన్ అని అంటారు. ఈ ప్రాసెస్ కారణంగానే దీనికి వేరు ధర ఉంటుంది.
ఏ దేశాల దగ్గర ఆయిల్ రిసోర్స్ ఉంటే అక్కడ ఆయిల్ ధరలు తక్కువగా ఉంటాయి. ఏ దేశాల దగ్గర ఆయిల్ రిసోర్స్ ఉండవో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ఇక్కడ డిస్టిలేషన్ రిఫైనరీస్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. సముద్రంలో నుండి తీసే రిఫైనరీస్ ఉంటే అక్కడ ఎక్కువ ధర ఉండదు. సముద్రంలో క్రూడ్ ఆయిల్ తీయడానికి మాత్రమే డ్రిల్ మెషిన్స్ ఉంటాయి. ఒక్కసారి ఈ క్రూడ్ ఆయిల్ తీసిన తర్వాత దాన్ని పెద్ద పెద్ద రిఫైనరీస్ కి తీసుకువెళ్తారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చుతో పాటు గవర్నమెంట్ ట్యాక్సెస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మన ఇండియాలో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ రెండు కలిపి 60% వరకు ట్యాక్సెస్ వేస్తున్నాయి. వీటితో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడైనా పెరుగుతూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతున్నాయని మనందరికీ తెలుసు. కానీ దాంట్లో మనం 60% ఆఫ్ ట్యాక్సెస్ పే చేస్తున్నాం, సగం కంటే ఎక్కువ. నేను ప్రెజెంట్ ఉన్న పెట్రోల్ ప్రైస్ ని తీసుకొని ఆ ప్రైస్ ని డీకోడ్ చేస్తున్నాను. ప్రెజెంట్ పెట్రోల్ 110 రూపీస్ ఉంది అని అనుకుంటే అందులో బేస్ ప్రైస్ అంటే ఏంటి? పర్ లీటర్ పెట్రోల్ కి మనం క్రూడ్ ఆయిల్ గా ఎంత వాడుకుంటున్నాం, అది పర్ లీటర్ పెట్రోల్ కి 50 రూపీస్ 1 పైస్ క్రూడ్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ 7 రూపీస్ 25 పైస్ దగ్గర క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ నుంచి రిఫైనరీస్ దగ్గరికి తీసుకొస్తున్న కాస్ట్. అండ్ ఆ క్రూడ్ ఆయిల్ రీఫైన్ చేసి పెట్రోల్ గా బయటికి తీసుకురావడానికి రిఫైనరీస్ కలెక్ట్ చేస్తున్న మార్జిన్. ఇప్పుడు వస్తున్న మార్జిన్ ఉంది కదా, 57 రూపీస్ 35 పైస్, ఇది డీలర్ కి పడే కాస్ట్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీ ని చార్జ్ చేస్తారు పర్ లీటర్ కి 19 రూపీస్ 90 పైస్ పర్ లీటర్. తెలంగాణ స్టేట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఇది 28 రూపీస్ 44 పైస్ పర్ లీటర్. అలా డీలర్ కమిషన్ 4 రూపీస్ పర్ లీటర్. ఈ ప్రైజెస్ ని మొత్తం యాడ్ చేస్తే 110 రూపీస్ పర్ లీటర్ వస్తుంది. ఇలా ఎందుకు అంటే ఈ పెట్రోల్ అండ్ డీజిల్ అనేది నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ కాబట్టి. అంటే దీన్ని ఒక్కసారి యూజ్ చేసామంటే మరోసారి దీన్ని వాడుకోలేము. అందుకని దీని అవసరం పెరిగే కొద్దీ దీని ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇది మెల్లమెల్లగా అంతమవుతుంది పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ అనేది. ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం మనం వాడుతున్న స్పీడ్ తో ఇలాగే వాడుతుంటే ఇంకో 40-50 సంవత్సరాలలో వరల్డ్ నుంచి ఆయిల్ మొత్తం అంతం అయిపోయే ఛాన్సెస్ ఉంది. మనకి డైలీ ఈ పెట్రోల్, డీజిల్ అవసరం చాలా ఉంటుంది డైలీ పర్పస్ లో. వ్యవసాయం పరంగా అయితే ట్రాక్టర్ కు, 5 స్టార్ హోటల్లో జనరేటర్ వర్కింగ్ కోసం డీజిల్ ని యూజ్ చేశారు. ఇప్పుడు ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా దేశాలు చాలా ధనవంతుల దేశాలుగా ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో వీళ్ళ దగ్గరే ఈ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పెట్రోలియం మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళకు ఒక సంఘం కూడా ఉంది, ఆర్గనైజేషన్. దాన్ని OPEC అని అంటారు, OPEC అని అంటారు. వీళ్ళందరూ కలిసి ఆయిల్ ధరలను నిర్ణయిస్తారు. ఒక్కసారి సోలార్, ఎలక్ట్రిక్ ఎనర్జీస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఆయిల్ ధరల మీద రేట్లు తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పెట్రోల్, డీజిల్ ఎలా తయారు చేస్తారో మీకు అర్థమైంది కదా. కానీ చివరకు చెప్పేది ఒకటే, కోల్, ఆయిల్, డీజిల్ ఇవన్నీ అంతమవుతాయి. ఈ రోజు మనం వెతకాల్సి ఉంది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. ఈ సోర్సెస్ అంత తొందరగా అంతం కావు. మనం ఎంత తొందరగా ఈ సోర్సెస్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే మనం ఫ్యూయల్ ప్రైసెస్ ధరలు పెరుగుదల అవి అంతమయ్యే భయం నుండి తప్పించుకోగలం. ఇది ఆయిల్ ఏజ్ అయినప్పటికీ మనం రాబోయే కాలంలో మారుతున్న టెక్నాలజీ వల్ల మనం ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కి మారాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.